జనరల్గా మనందరికీ అన్నం తింటే కడుపు నిండిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం అబద్ధాలు చెప్తే కడుపు నిండిపోతుంది. వాళ్ళకి ఏ ఒక్కటి కూడా వాళ్ళు నిజం చెప్పకూడదు అని ఒట్టేసుకున్నారట. చంద్రబాబు నాయుడు బుక్ కూడా రాశాడట, ఏదైనా నిజం చెప్తే తల 1000 ముక్కలై పగులుగాక అని. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకునేవాళ్ళు. ఏ ఒక్కటి కూడా నిజం చెప్పడు చంద్రబాబు. దానికి ఉదాహరణే గొడ్డల పార్టీ అని ఈ మధ్య ప్రతి ప్రసంగంలో కూడా వైసీపీ పార్టీని మాట్లాడుతున్నాడు. గొడ్డలి పార్టీ అంటే వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చంపేశారు అని ఈయన గారి అర్థం. మరి గొడ్డల పార్టీ అని మీరు అంటున్నప్పుడు నిరూపించాలిగా. ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, కానీ మీరు అధికారంలో ఉన్నారు, కానీ నిరూపించగలిగారా? అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది మీరు. వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది, కానీ ఎందుకు నిరూపించలేకపోయారు? వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు 7 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది, అయినా ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు? అంటే మీ దగ్గర ఆధారాలు లేవు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుడు మాట. అది గొడ్డల పార్టీ అంటూ, బాబాయ్ గొడ్డలి అంటూ మీరు ప్రతి నిత్యం కూడా అన్నం తినేదాని బదులు అబద్ధాలు చెప్పుకుంటూ, అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఈరోజు మీరు జీవిస్తున్నారు. అది 100% నిజం. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు మాని మనం ప్రజలకు మంచి చేయాలి, మంచిగా రాజకీయం చేయాలి, తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించాలి, తప్పు చేసుంటే శిక్షించాలి. మీరు అంటున్నారు కదా, పదే కూడా కోడికత్తే డ్రామా అంటారు, వివేకానంద రెడ్డి గొడ్డల పోటుతో చనిపోయాడు అంటారు, 14 లక్షల రాష్ట్రం అప్పులు అయిపోయాయి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని గత ప్రభుత్వాన్ని అంటారు, సైకో పాలన అంటారు, రాక్షస పాలన అంటారు, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించారు అంటున్నారు. ఈ రాష్ట్రంలో వెర్రి పప్పులు ఎవరైనా ఉన్నారా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అవినీతి కేసు ఎంత? 1,200 కోట్లు. మరి 1,00,000 కోట్లు సంపాదించాడు అని మీరు ఎలా మాట్లాడతారు? ఏ రకంగా మాట్లాడతారు మీరు 1,00,000 కోట్లు సంపాదించాడు అని? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పాడు, అయ్యా ఆ 1,00,000 కోట్లు మీరు ఎత్తుకునేసి అందులో 30% నాకు ఇవ్వండి చాలు, మీరు ఎక్కడ సంతకం పెట్టమన్నా అక్కడ పెడతాను అని. పోనీ మీకు ఆ ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి సంపాదించిన 1,00,000 కోట్లు మీరు తీసుకుని అందులో 30% జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే ధైర్యం మీకుందా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసుంటే ఏ ఒక్కదాన్నైనా మీరు నిరూపించే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీకు నిరూపించలేని దమ్ము, ధైర్యం లేనప్పుడు మీరు అబద్ధాలు మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. విష ప్రచారం చేసే హక్కు కూడా చంద్రబాబుకు, మీ పార్టీ నాయకులకు లేదు. అలా విష ప్రచారం చేశారు అంటే మీరు అన్నం తినేదాని బదులు అబద్ధాలు, దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ బతుకుతున్నారు అని ఖచ్చితంగా ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. 1 కాదు 2 కాదు, ఎందుకు ఇలా ప్రతి నిత్యం కూడా అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.